వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కాంగ్రెస్ గడ్డి ఈ పేరు విన్నారా? 1950 మరియు 1960ల మధ్య కాలంలో భారతదేశం కరువుల వల్ల తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంది. ఈ సమయంలో అమెరికా ప్రభుత్వం PL 480 అంటే పబ్లిక్ లా 480 అనే కార్యక్రమం ద్వారా భారతదేశానికి ఆహార సహాయం అందించింది. ఈ కార్యక్రమం 1954లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి హోసెన్ హోవర్ చేత సంతకం చేయబడింది. దీనిని ఫుడ్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఈ సహాయం ద్వారా భారతదేశం అమెరికా నుంచి గోధుమలు మరియు ఇతర ధాన్యాలను స్థానిక రూపాయలతో కొనుగోలు చేసుకోగలిగింది. ఇది విదేశీ మారక ద్రవ్యం లేకుండా సహాయం పొందేలా చేసింది. అయితే ఈ సహాయం కేవలం మానవతా దృష్టితో చేసింది కాదు. భారతదేశం 3 ప్రధాన సమస్యలను ఎదుర్కొంది. 1 రాజకీయ ఒత్తిళ్లు, 2 సాంస్కృతిక ఆస్తుల బదిలీలు, మరియు 3 ఒక తీవ్ర పర్యావరణ సమస్య కలిసి ఈ సహాయం అమెరికా నుంచి వచ్చింది. అవేంటి అనుకుంటున్నారా? చెప్తా, వెయిట్ చేయండి. 1 భారతదేశం ఐక్యరాజ్య సమితిలో వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ కు చిరాకు కలిగించింది. అతను షార్ట్ టెథర్ లేదా షిప్ టు మౌత్ విధానాన్ని అమలు చేశాడు. దీనివల్ల మొత్తం గోధుమలను ఒక్కసారి భారత్కి పంపించకుండా కేవలం 1 లేదా 2 నెలల అవసరాలకు మాత్రమే విడుదల చేసేవాడు. దీనివల్ల భారతదేశం నిరంతరం గోధుమల కోసం అమెరికాపై ఆధారపడే పరిస్థితి కలిగింది. డీక్లాసిఫైడ్ చేసిన అమెరికా డాక్యుమెంట్ల ప్రకారం అప్పటి అధ్యక్షుడు జాన్సన్ వ్యక్తిగతంగా షిప్మెంట్లను మైక్రో మేనేజ్ చేసినట్లు చూపిస్తాయి. భారతదేశం UN ఓట్లలో సహకరించే వరకు కొన్నిసార్లు ఓడలను సముద్రంలోనే ఆపి ఉంచేవాడట. అంటే ఇప్పుడు ట్రంపే కాదు, ఆ రోజు నుంచి కూడా ఇలాంటి తిక్క అధ్యక్షులు అమెరికాకు ఉన్నారనమాట. ఇక 2 భారత్ దగ్గర గోధుమలు దిగుమతి చేసుకునేందుకు తగినంత ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు లేకపోవడంతో అమెరికా గోధుమలను రూపాయలలోనే సరఫరా చేయడానికి ఒప్పుకుంది. కానీ ఇక్కడ కూడా ఒక తిరకాసు పెట్టింది. అది ఏంటంటే ఆ రూపాయలను అమెరికా ఉపయోగించి ఆ డబ్బుతో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల సంఖ్యలో భారతీయ సంస్కృత గ్రంథాలు, పుస్తకాలు, పత్రికలను కొనుగోలు చేసి అమెరికా యూనివర్సిటీలకు పట్టుకుపోయారు. ఎంత దారుణం చూడండి. ఈ సంస్కృత గ్రంథాలను మొదలుగా వాటిని ఎంతలా అమెరికా యూనివర్సిటీలకు తీసుకుపోయింది అంటే 1960ల నుంచి 80ల వరకు హార్వర్డ్, చికాగో యూనివర్సిటీల వంటి సంస్థలు లక్షలాది గ్రంథాలను పొందాయి. దీనివల్ల అమెరికాలో సౌత్ ఏషియన్ స్టడీస్ బలపడ్డాయి. ఇవి ఎంత ఎక్కువ సంఖ్యలో అమెరికా వెళ్ళిపోయాయి అంటే ఉదాహరణకు ఒక చికాగో యూనివర్సిటీలోనే 8 లక్షల కంటే ఎక్కువ వాల్యూమ్లు ఉన్నాయి. అంటే మొత్తం ప్రోగ్రాం ద్వారా కొన్ని మిలియన్ల గ్రంథాలు అమెరికా తరలి వెళ్ళిపోయాయి. వీటిలో చాలా మటుకు సంస్కృతం, హిందీ, ఉర్దూ వంటి భాషలలో ముద్రిత పుస్తకాలు ఉన్నాయి. పురాతన హస్తలిఖిత మాన్స్క్రిప్ట్లు అంటే బహుశా తాళపత్ర గ్రంథాలు భారతదేశ ఎక్స్పోర్ట్ నియమాలను ఉల్లంఘించి కూడా బదిలీ అయ్యాయి. ఇంత భారీ ఎత్తున భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద అమెరికాకు తరలిపోవడంతో ఇది భారతీయ పురాతన వాజ్మయంలో చాలా ఖాళీలను సృష్టించింది. భారతదేశానికి అప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని గ్రంథాలు ఉచితంగా, కొన్నిటిని అతి తక్కువ ధరలకు అమెరికా కొనుగోలు చేసింది. అంటే భారతదేశ బలహీన ఆర్థిక పరిస్థితులు అడ్డుపెట్టుకొని అమెరికా చేసిన ఇది ఒక రకమైన సాంస్కృతిక దోపిడిగా చెప్పొచ్చు. ఇక 3వది అమెరికా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలతో పాటు పార్థీనియం హిస్టోరోఫోరస్ అంటే కాంగ్రెస్ గ్రాస్ అని పిలుస్తారు దీన్ని అనే ఒక పిచ్చి గడ్డి మొక్క విత్తనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. గోధుమలు ఇస్తున్నట్టుగానే ఇచ్చి కాంగ్రెస్ గ్రాస్ అనే ఒక పిచ్చి గడ్డి మొక్క విత్తనాలను భారతదేశంలోకి పంపించారు. ఈ గడ్డి విత్తనాలు అమెరికా నుంచి వచ్చిన గోధుమల్లో కలుపు గింజల రూపంలో 1950లలో భారత్లోకి ప్రవేశించి ఈ కలుపు మొక్క మొదటిసారి 1956లో పూణేలో గుర్తించబడింది. ట్రాపికల్ అమెరికా స్థానికమైన ఈ గడ్డి చాలా వేగంగా పెరుగుతుంది. ఇది భూమిలో నీటిని వేగంగా పీల్చుకుంటుంది. అందువల్ల ఈ కాంగ్రెస్ గడ్డి భారతదేశంలో అతి తొందరలోనే 35 మిలియన్ హెక్టార్లకు వ్యాపించింది. పంటలను నాశనం చేసింది. ఇది వరి వంటి పంటల దిగుబడిని 40% వరకు తగ్గిస్తుందని, కొన్ని సందర్భాలలో 90 నుంచి 97% వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా. ఈ కాంగ్రెస్ గడ్డి మనుషులలో మరియు పశువులలో అలర్జీలు, చర్మ వ్యాధులు మరియు శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ కాంగ్రెస్ గడ్డిని నిర్మూలించడానికి ఎన్ని యాంత్రిక, రసాయనిక మరియు బయోలాజికల్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశంలో ఇప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. 2025లో కూడా ఇది తీవ్రమైన సమస్యగా ఉందని తాజా నివేదికలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు ICAR సంస్థ ఈ కాంగ్రెస్ గడ్డి హానికరమైన ప్రభావాలపై అవగాహన కల్పించడానికి మరియు తొలగింపు డ్రైవ్లు నిర్వహించడానికి పార్థీనియం అవగాహన వారంను ప్రతి సంవత్సరం ఆగస్టు 16 నుంచి 22 మధ్య జరుపుతున్నాయి. అంటే అప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా మనకు ఆహార సాయం చేసిన భారత్కి కాంగ్రెస్ గడ్డి అనే శాశ్వత సమస్యను సృష్టించింది.
ఈ పార్డీనియం గడ్డికి కాంగ్రెస్ గడ్డి అని పేరు ఎందుకు వచ్చింది అంటే 1950 ఆ సమయంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఈ కలుపు మొక్కకు కాంగ్రెస్ గడ్డి అని పేరు స్థిరపడింది. ఆ గడ్డిని నిర్మూలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఈ గడ్డి పంటలకు, పశువులకు మరియు అన్నిటికీ హాని చేస్తూ ఉండడం వల్ల ఆ కాలంలో ఇది దేశానికి కాంగ్రెస్ ఇచ్చిన కానుక అని వ్యంగ్యంగా, వెటకారంగా పిలవడం వల్ల కూడా ఈ గడ్డికి కాంగ్రెస్ గడ్డి అని పేరు వచ్చింది అని నెట్లో కథనాలు అయితే ఉన్నాయి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి అవసరం చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.